ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్రలో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. అటు రాయలసీమలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 2-3 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలానే వర్షాలు కంటిన్యూ అవ్వచ్చని వాతావరణ శాఖ ఒక అంచనా అయితే వేస్తోంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న ఏపీకి ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే వర్షాలు పడతాయన్న వెంటనే రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. రైతుల్లో పూర్తిగా కూడా వర్షాలు పడవేమో, ఎల్లినో కారణంగా మనం గతంలో కూడా చూసాం, ఎంతో మంది మూఢనమ్మకాల దిశగా కూడా వెళ్లారు. రైట్ నా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాస్త వాళ్ళు అమ్మయ్య అని అనుకున్నా సరే ఈ వర్షాలు కేవలం ఒక వారం లేదా 3 రోజులు మాత్రమే, దానికి మించి ఉండవు అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ 3 రోజులు వర్షాలని ఎంజాయ్ చేయండి. అండ్ రైతులకు సంబంధించి ఈ 3 రోజులు వర్షాలు పడటం చాలా మంచి శకునంగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. అట్లానే వాటర్ స్టోరేజ్కి కూడా ఇప్పుడు పడుతున్న వర్షాలు కాస్త మనకి ఊరటనిచ్చే అంశం.